హాయ్, ఎలా ఉన్నారు? మీకు మాట చెప్పనా? మనం ఒక్కొక్కసారి బాగా మనకి దగ్గర వాళ్ళు, చుట్టాలు గానీ, లేదంటే బాగా దగ్గర ఫ్రెండ్స్ కానీ ఎంతో బాగుంటూ ఉంటూ ఉంటూ ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఉంటుందంటే, ఏదో ఒక చిన్న మాటొస్తుంది. ఇక దాంతో అది చిలికి చిలికి గాలివానలా మారి, ఇంక మాటా మాట పెరిగిపోయినప్పుడు, ఆ మాటలు ఒక్కొక్కసారి బాగా గాయపరుస్తాయన్నమాట మనల్ని. అలాంటప్పుడు ఏమనిపిస్తదంటే, ఇంకా మళ్ళీ వీళ్ళ మొహం చూడకూడదు అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు ఇక అదే నిర్ణయం తీసేసుకోవటం సమంజసం కాదు. మనం కొంచెం ఆచితూచి ఆలోచించాలి. ఎంత కోపమొస్తే అంతా చూపించకుండా ఆ! అంతకు ముందు మనం ఆ వ్యక్తులతో మనం ఎంత సన్నిహితంగా ఉండేవాళ్ళం అనేది జ్ఞాపకం తెచ్చుకోవాలి. అలాగే వాళ్ళు మనకి చేసిన మంచి ఏదైతే ఉందో వాటిని గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, వాళ్ళ మీద ఉన్న కోపం ఇట్టే పోతుంది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పటిలాగానే చక్కగా స్నేహం, సఖ్యత నిలిచుంటుందనమాట. అందుకని చెప్పని ఎంత కోపమొస్తే ఆ ఆ క్షణంలో, ఆ కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదనమాట. కొంచెం ఆచితూచి ఆలోచించి వాళ్ళతో మనకున్నటువంటి సత్సంబంధం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటే అన్నీ ఎక్కడక్కడ మబ్బుల్లా విడిపోతాయన్నమాట.